శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గౌరవ గవర్నర్ గారు ప్రభుత్వ పాలసీని, ఈ సంవత్సరంలో చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని స్పష్టంగా శాసనసభ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి తెలియచేశారు. 2-3 రోజుల నుంచి మీరందరూ ప్రచారం చేశారు. ఎప్పుడు రానున్నటువంటి రాజకీయ పార్టీ ఈ రోజు శాసనసభకు వస్తుందని చెప్పి మీరు ప్రసారం చేస్తే నేను మంత్రిగా కాకుండా ఒక శాసనసభ్యుడిగా సంతోషపడ్డాను. అయితే ఈ రోజు పరిణామాలు చూస్తే శాసనసభకి వస్తామని చెప్పినటువంటి రాజకీయ పార్టీ కేవలం అటెండెన్స్ కోసమే వచ్చిందని చెప్పి తేటతెల్లమైంది. 60 రోజులు కంటిన్యూగా శాసనసభకి రాకపోతే శాసన సభ్యత్వాలు కోల్పోతారు. తద్వారా ఉప ఎన్నికలు వస్తాయి. ఈ 11 స్థానాలు కూడా ఓడిపోతామని చెప్పి భయపడి ఈ రోజు శాసనసభకి సంతకం గురించి, అటెండెన్స్ గురించి వచ్చిన విషయాన్ని తెలియజేస్తున్నా.